సో ఇప్పుడైతే మీరు 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 ప్రో సాక్షి ప్రో జగన్ గారు అలా అంటే ఒక మేనేజ్మెంట్గా వాళ్ళ పాలసీలను మీరు గౌరవిస్తారు కానీ వ్యక్తిగా అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు ఒకటి వాస్తవం, నేను చేరింది జగన్ గారి పేపర్లో, జగన్ గారి టీవీలో. జగన్ గారి టీవీలో చేరినప్పుడు వాళ్ళ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం అనేది సాధ్యం కూడా కాదు, నైతికంగా కూడా కరెక్ట్ కాదు కదా. అట్లా అని చెప్పి నా ఇండిపెండెన్సీని సాధ్యమైనంత వరకు నాకున్న అవకాశాల మేరకు జాగ్రత్తగా ఇప్పుడు మీరు 10 రోజుల నుంచి చూస్తున్నారు కదా, వారం రోజుల నుంచి ఎక్కడ కూడా పనిగట్టుకుని నేను ఫేవర్ చేసినట్లు అట్లా అని చెప్పి పనిగట్టుకుని ఎవరినైనా దూషించినట్లు ఉదాహరణ అయితే డిఫెక్షన్స్ ఇటువంటి విషయాల్లో మాత్రం నేను చాలా క్లారిటీగా ఉన్నాను. ఎన్టీవీలో అదే చెప్పాను, ఇక్కడైనా అదే చెప్తాను ఖచ్చితంగా. డిఫెక్షన్స్ ముఖ్యమంత్రులే చట్టాలు చట్టుబండలు చేస్తూ వాళ్లే గౌరవించినప్పుడు, వాళ్లే దండలు ఎదురు పార్టీ వాళ్ళకి రాజీనామాలు చేయించకుండా కండువాలు కప్పుతున్నప్పుడు మన బోటు వాళ్ళని నిలదీగిపోతే ఇంక మనం ఎందుకండి? నాకు అర్థం కాదు. అది జగన్ గారికి సంబంధించిన ఇష్యూ అనో, లేకపోతే ఇంకొక రఘువీరారెడ్డి గారికి సంబంధించిన ఇష్యూ అనో, జానారెడ్డి గారికి సంబంధించిన ఇష్యూ కాదు. నేను కేసీఆర్ గారిని తప్పు పడుతున్నాను, ఈయన్ని తప్పు పడుతున్నాను. మీరు నా కామెంట్ చూసినా, నా ఆర్టికల్స్ చూసినా ఇద్దరినీ తప్పు పడతానని చెప్పాను. వ్యవస్థ అట్లా మారితే ఇప్పుడు రేపు వీళ్ళు తీర్మానాలు చేస్తారు, చట్టాలు చేస్తున్నారు. ఆ చట్టాలని ఈ ముఖ్యమంత్రులు చేసిన చట్టాలు మనం ఎందుకు అమలు చేయాలి, పాటించాలి అనే ప్రశ్న ఎవరైనా వేస్తే ఏం చెప్తారు వీళ్ళు సమాధానం? అంతే కదా. మీరు చేసిన చట్టాలనే మీరు ఉల్లంఘిస్తున్నారు, జనం ఎందుకు పాటించాలి అనే ప్రశ్న వస్తే ఏం సమాధానం వస్తారు? అంటే ఒకప్పుడు సమాజంలో అబద్ధాలు, మోసాలు ఇటువంటి వాటిని రాజకీయ నాయకులు లేదా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు, మంత్రుల స్థానంలో ఉన్నవాళ్ళు ఒక ఆదర్శవంతమైనటువంటి పాలన వైపు జనాన్ని తీసుకెళ్ళాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏమైపోయింది, జనం వాళ్ళు అబద్ధాలు చెప్పినా మనం జిందాబాద్ అనాలి, మోసాలు చేసినా జిందాబాద్ అనాలి, తప్పుడు హామీలు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చినా మనం జిందాబాద్ అనాలి, అనకపోతే నువ్వు శత్రువు అంటున్నారు. అది ఎట్లా? అది ఆ పరిస్థితి ఇతరులకు లేదు. ఒకప్పుడు వీళ్ళు చెప్తున్నారంటే ఒక మంచి మాట, ఒక ఆదర్శం, ఒక విలువ. ఒక టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎప్పుడైనా అబద్ధాలు ఆడమని చెప్పారు ఎవరన్నా? ఇవన్నీ మరి ఇప్పుడు ముఖ్యమంత్రులు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్తాం? అయితే ముఖ్యమంత్రులు అందరూ మిగతా వాళ్ళు తప్పులు చేయలేదనలా, మిగతా వాళ్ళు కూడా తప్పులు చేసి ఉండొచ్చు. కానీ ఇది కొంత శృతి మించి చేస్తున్న వైనం వల్ల సమాజానికి నష్టం జరుగుతుందని చెప్తున్నాను తప్పితే ఫిరాయింపులు ఇటువంటి వాటి వల్ల మాకేం వ్యక్తిగతంగా చంద్రబాబు గారితో మంచి పరిచయం ఉంది, కేసీఆర్ గారితో మంచి పరిచయం. కానీ ఇది చెప్తే ఇద్దరికి కోపం వస్తే మనం వాళ్ళు అంటే ఆ పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ఎంటర్టైన్ చేయకూడదు, వాళ్ళు చేయకూడదు అనేది మన ఉద్దేశం. మరి వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, మీరు అటే చెబుతారులే అనేవాడు. ఇప్పుడు నాకు బాగా గుర్తుంది ఓ సందర్భం ఏంటంటే, అన్నా హజారే జెండా బుధాన పెట్టుకుని చంద్రబాబు గారు బ్రహ్మాండంగా నడిచారు. ఓసారి నడిచిన తర్వాత అదే టైంలో ఆ మరుసటి రోజు నుంచి కడప బై ఎలక్షన్ జరుగుతూ ఉంది. నేను సలహా ఇచ్చా, ఆర్టికల్లే రాశాను, నేనేం రహస్యంగా చెప్పేది కాదు, ఆర్టికల్ రాశాను, టీవీలో కూడా చెప్పాను. ఏమని, మీరు జెండా వేసుకు తిరిగారు కాబట్టి మీకు మంచి అవకాశం ఇది, కడపలో ఉప ఎన్నిక జరుగుతుంది జగన్ గారి మీద, మీరు గెలిచే అవకాశం లేదు, లేనప్పుడు ఈ రోజుకి ఎంత ఖర్చు అవుతుంది మీకు అని ఆ లెక్క రాయండి. లెక్క రాసి 40 రోజులకి ఎలక్షన్ డేట్ అయిపోద్ది కదా, అయిపోయినంత వరకు ఇంత అయింది, మేము కరెక్ట్గా నిబంధనల ప్రకారం చేశాము అని మీరు కనుక చేస్తే ఒక కొత్త ట్రెండ్ వస్తుంది, మీరు ఒక సమాజానికి, దేశానికి ఒక ఆదర్శం అవుతారంటే వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఆయన మీరు అట్టే చెబుతారులేండి, మా వర్కర్స్ ఎవరు వింటారని చెప్పి కోట్లు ఖర్చు పెట్టారు. ఎన్ని కోట్లు కూడా నాకు తెలుసు, కానీ ఇప్పుడు అవన్నీ చెప్పడం కూడా అది అంటే ఏంటి, ప్రీచింగ్స్కి ఫాలోయింగ్కి ఉన్న తేడా. మనబోటి వాళ్ళం మరి ఎక్స్పోజ్ చేస్తే కోపం వస్తే మనం ఏం చేస్తాం? నిజానికి రాజకీయ నాయకులు ఇతరులకి మీరు చేయాల్సింది మీరు చేయండి అబ్బా, మేము చేసేది మేము చేసుకుంటాం, ఏదో తప్పదు, మా ఇబ్బందులు మాకుంటాయి అనేవాళ్ళు. కానీ ఇప్పుడేంటి, దే వాంట్ టు డామినేట్ ఆన్ అస్ ఆల్సో. అది ఆ పరిస్థితి మంచిది. ఎక్కువ రోజులు ఊరుకోరు సార్. ఇప్పుడు మీ ఇంకొక విషయం చెప్పండి, కోఇన్సిడెన్సా సాక్షి ప్రసారాలని ఆపేయడం అన్నది, లేకపోతే అది టైమింగ్ అలా ఉందా? నాకు దానికి సంబంధం లేదు, మీరు లేనిపోయింది ఈ కొత్త సమస్య పెట్టమండి. కానీ అది ముద్రగడ ఇష్యూ కదా, ముద్రగడ ఇష్యూ నేపథ్యంలో అది కూడా దుర్మార్గం. దాంట్లో అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వార్తలు నేను టీవీలో చెప్పాను ఈ మాట, ఈ సాక్షిని నిషేధించినట్టు కాదు, కాపుల వార్తలు నిషేధించినట్టు, ఇది ప్రమాదం, ఇట్లాంటివి చేస్తే సమాజానికి నష్టం, ఇంకొక వేరే సామాజిక వర్గాల మీద వాళ్ళ అక్కసు వస్తుంది, ఇది మంచిది కాదని చెప్పాం. అంతే కదా. నిజాన్ని సాక్షి వార్తలు చూపించినంత మాత్రాన మొత్తం అయిపోద్దా? కాదు కదా. అప్పుడైనా పోలీసు వ్యవస్థ ఉంటుంది. మరి తుని రైలు తగలబెడుతుంటే ఎందుకు లైవ్లు చూపించారు? అది చూపించకూడదు అసలు. యాక్చువల్గా అది ప్రమాదకరం, దాన్ని చూసి ఇంకెక్కడన్నా చేయొచ్చు. సో అది అట్లాంటివి ఏమో చూపిస్తారు. వెంటనే జగన్ గారి మీద ఎట్లా చెప్తాడు, ఈయన సీఎం అయ్యింది, సీఎం స్థాయిలో ఉండి అట్లా చెప్పకూడదు కదా. ఎవరు తప్పు అయితే వాళ్ళకి చేస్తామని చెప్పాలి.
రాయలసీమ వాళ్ళని ఎట్లా చెబుతారు, ఇప్పుడు ఈస్ట్ గోదావరిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? సో ఇవన్నీ పొలిటికల్గా వాళ్ళు అంటే ఎదుటి వారిని బురద వేసి రాజకీయ లబ్ధి పొందాలనే తాపత్రయంలో విలువల్ని వీటన్నిటిని వదిలేస్తున్నారు రాజకీయ నాయకులు. అది మంచి పద్ధతి కాదు. అది ఈ విషయం చంద్రబాబు గారు చేసిన తప్పే. ఒకవేళ జగన్ గారు చేసినా కూడా నేను అదే మాట చెప్తాను. ఒకవేళ అయితే ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి వారికి తప్పు చేసే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి మనమేమి దాని గురించి పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ చౌదరి గారు మళ్ళీ పిలిచి అది 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 చాలా సహజమైన క్యూరియాసిటీ ఉంటుంది. దట్ మళ్ళీ పిలిచి మిమ్మల్ని ఆదరిస్తామంటే మీ ఆలోచన ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడైతే ఇది ఊహాజంతి ప్రశ్నలని రాజకీయ నాయకులు అంటారు సరే, ఊహాజంతి ప్రశ్నలకు సమాధానం ఇవ్వదాలని అవన్నీ ఎట్లా ఇది మనం ఆన్సర్ చేస్తాము? అది వాళ్ళకి ఆలోచన ఇప్పట్లో రాదు. ఎందుకంటే ఇప్పట్లో గవర్నమెంట్లు ఏమి మారవు కదా. మారినంత వరకు నేను అనుకోవడం అట్లాంటి ఆలోచన రాదు.